हल्के असम्बली मुधोल के तानूर मंडल मौजे भूसे में तमानियत रोजगार स्कीम के तहत काम करने वाले मजदूरों को 7 हफ्ते बीत जाने के बाद भी उनके खातों में पैसे जमा नहीं किए गए, जिसकी वजह से मजदूर परेशान हैं। लॉकडाउन की वजह से मजदूर पेशा अफराद 2 वक्त की रोटी का इंतजाम बड़ी मुश्किल से कर पा रहे हैं और हुकूमत भी इस तरफ तवज्जो देने से कासिर है। तमानियत स्कीम के तहत काम करने वाले मजदूरों ने मीडिया को बयान देते हुए कहा कि अगर हमें वक्त पर पैसा अदा नहीं किया गया तब फाका कशी की नौबत आएगी। हुकूमत से मुतालबा है कि वह आजिलाना तौर पर उनके खातों में पैसे जमा करवाएं। मजदूरों की शिकायत पर मुतालिका अहदेदार डी श्रीनिवास ने MPDO तानूर से बातचीत करते हुए वाजे किया कि तानूर मंडल के मौजे भूसी के SC BC वालों की रकम की अदायगी में इस मरतबा ताखीर हुई है, जिसकी इतला आला अहदेदारान को भी दे दी गई। मुधोल से मोहम्मद फहीमुद्दीन की रिपोर्ट। 100 రోజుల పనికి పోతున్నాము, 6 వారాల ఇప్పటికి ఒక్క రూపాయి లేదు. మా ఊళ్ళో ఏసీ వాళ్ళు 250 మంది ఉంటారు. ఇప్పటిదాకా వాళ్ళకు ఒక్క రూపాయి లేదు, మాకు ఒక్క రూపాయి లేదు. మరి బీసీ వాళ్ళకు మొత్తంకు ఏరియా కూరలకు అందరికీ పైసలు వస్తున్నాయి. వాళ్ళు ఒక్కొక్క 12,000 13,000 రూపాయలు ఒక్కొక్క మనిషి ఎత్తి లేపుకున్నాడు. మాకు ఒక్క రూపాయి లేదు. పనికైతే ప్రతి రోజు పనికి పోతున్నారు. మాకైతే ఒక్క రూపాయి లేదు. గ్రామము పనికి పోతున్నాము. ఇప్పుడు 2 నెలల సంది ఒక్క రూపాయి పడలే. SC ST వాళ్ళకు ఒక్క రూపాయి పడలే. మొగోళ్ళు మరి మీదికెళ్ళి ఉన్నదా ఈడ చేసిందా ఏడ చేసిందా మాకు నెలకు వచ్చింది సార్. SC ST వాళ్ళు ఒక్క రూపాయి ఇప్పటికి లేపుకోలేము, మేము ఒక్క రూపాయి లేపలేము అన్న. 2 నెలల సంది ఉపాధి పని చాలా అయితే SC ST వాళ్ళు పరిశాన్ ఉన్నారు. ఇప్పుడు కైకి పోవాలంటే మస్తు మంది పోతుంటాం, కానీ 2 నెలల సంది గుట్ట పని నీరుడు ఇంతకుముందు వారంకి ఒకసారి పడుతుండే పైసలు. ఇప్పుడు మరి ఒక వారంకు లేదు, ఏం లేదు. 2 నెలల సంది ఒక్క రూపాయి పడ్డది లేదు. వేరేలకు అడిగితే కాపులకు పడ్డాయి, మరి వాళ్ళకి అడిగితే అన్న ఊళ్ళో మందికి అడిగితే పడతాయి, ఈ వారం పడతాయి, మళ్ళీ వారం పడతాయి అని చెప్తున్నారు మాకు. ఇట్లని 31 గ్రామ పంచాయతీలు, అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ వేసవిలోని ఉపాధి పని కల్పించడం జరిగింది. అందరికీ ఈ లాక్డౌన్ సమయంలో ఈ ఉపాధి హామీ పని అందరికీ మంచి ఉపయోగం కూడా జరిగింది. అందరికీ ఎప్పటికప్పుడు పేమెంట్స్ కూడా సకాలంలో అందుతున్నాయి. కాకపోతే ఒక భూసి గ్రామానికి వచ్చిన ఫిర్యాదు మేరకు మేము విచారణ జరపగా ఓన్లీ SC ST డబ్బులు కొంచెం లేటుగా తెచ్చింది. దాన్ని పై అధికారులకు నివేదించడం జరిగింది. తొందరలోనే ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఈ ఉపాధి హామీ పని వల్ల మన MI ట్యాంకుల్లో కావచ్చు। इंडिया समय पर मज़ीद दिलचस्प प्रोग्राम्स देखने के लिए आप लॉग इन कीजिए हमारे वेबसाइट www.indiasamay.com। लाइक कीजिए हमारा फेसबुक पेज @indiasamay17 और सब्सक्राइब कीजिए हमारे YouTube चैनल इंडिया समय को।